Hi guys, welcome back to my channel. This is Shruti Shivakumar. Hope you people are doing great. August 3rd ది అనమాట నా బర్త్డే రోజు వీడియో ఇది యాక్చువల్లీ నేను షార్ట్స్ అన్ని అప్లోడ్ చేశాను బట్ స్టిల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఎలాగో షూట్ చేశాను కదా అని చెప్పి షార్ట్స్ అన్ని మీరు అన్నీ చూసారు కదా ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇయర్ ఐ వాజ్ నాట్ రెడీ టు సెలబ్రేట్ మై బర్త్డే బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేకునింది. మేమైతే వెకేషన్ ప్లాన్ చేసుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా హెల్త్ ఇష్యూ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చిందనమాట. జస్ట్ సింపుల్గా అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో షూట్ చేసుకున్నాను బట్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఇయర్ అన్న అప్లోడ్ చేద్దాము నాకు గుర్తుంటుంది కదా అని చెప్పి లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. లెంత్ వీడియోస్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి కదా, ఇంకా లెంత్ వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో మీరు కూడా మంచిగా నాకు సపోర్ట్ చేసేసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ అయితే నేను నైట్ కేక్ అయితే కట్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేది ఉంది అండ్ ఈవినింగ్ కూడా జస్ట్ బయటికి వెళ్దామని అయితే అనుకున్నాను. ఇంకా మీరు అయితే కంటిన్యూస్గా వాచ్ చేసేసేయండి. వెకేషన్ కోసమైతే నేను మంచిగా అవుట్ఫిట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. లాస్ట్ మూమెంట్లో అది ఫ్లాప్ అయిపోయింది, అంటే నా హెల్త్ వల్ల. నైట్ కూడా నేను త్వరగా పడుకుండిపోయాను అనమాట. యాక్చువల్లీ ఫ్రైడే కదా, కొంచెం హెక్టిక్ డే ఉన్నింది నాకు. మా మమ్మీ మా అక్క వాళ్ళైతే ఇంకా నన్ను లేపి ఇంక ఇలా కేక్ కట్ చేయించారనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కేక్ వాళ్ళు ఎప్పుడు తెచ్చారో తెలీదు. ఇంకా సడన్గా చూసి షాక్ అయిపోయాను. ఇంకా మంచిగా ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేసేసాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళాలి అనమాట. ఎవ్రీ ఇయర్ నేనైతే శివుని దర్శనం చేసుకుంటాను, శివాలయంకి వెళ్తాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే రోజు ఇదే టెంపుల్కి వచ్చానమాట. ఎందుకు ఈ టెంపుల్ నాకు బాగా నచ్చింది అంటే శివుడిది విగ్రహం కూడా ఉంటుంది, అలానే శివలింగం కూడా ఉంటుంది అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మార్నింగ్ వచ్చేసి రెడీ అయ్యేసి నేను మా అమ్మ వచ్చామన్నమాట. కాటన్ కుర్తా సెట్ వేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మార్నింగ్ ట్రెడిషనల్ డ్రెస్ అండ్ ఈవినింగ్ పార్టీ వేర్ తీసుకుంటానమాట. సో ఇలా ఒక మంచి వైట్ కుర్తా సెట్ అయితే సింపుల్గా తీసుకున్నాను. ఇంక ఇక్కడ అయితే దర్శనం చేసేసుకున్నాను అనమాట. మంచిగా అయిపోయింది. ఇంకా ఆ రోజు సాటర్డే కదా, నేనైతే ఫాస్టింగ్ ఉంటాను అనమాట. ఎవ్రీ సాటర్డే ఏమీ తినను, జస్ట్ ఫ్రూట్స్ అలా తింటూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ మాత్రం జస్ట్ ఒక లైట్గా టిఫిన్ అలా తీసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ అయితే నేను జస్ట్ గుళ్ళో ప్రసాదం ఇచ్చారు, తర్వాత ఇంటికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అలా తినేసి ఇంకా టీ తాగాను అనమాట. ఈవినింగ్ అన్ఎక్స్పెక్టెడ్ పార్టీ జరిగింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ నాకు హెల్త్ కూడా బాగాలేకునింది. ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బట్ ఇంకా ఇదే వేసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్. నేను మోస్ట్లీ బర్త్డేస్కి రెడ్డే ప్రిఫర్ చేస్తాను. రెడ్ కానీ బ్లాక్ కానీ పింక్. మీరు షార్ట్ వీడియోస్లో చూసే ఉండొచ్చు ఈ డ్రెస్, నేను అప్లోడ్ చేశాను కదా. ఈ డ్రెస్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. నేనైతే సింపుల్గానే రెడీ అయిపోయాను. నా బర్త్డేకి ఏమేమి అవుట్ఫిట్స్ ఆర్డర్ చేసుకున్నాను అనేది కమింగ్ వీడియోస్లో మీరు చూడొచ్చు. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను, ఒకసారి చెక్ చేసేయండి.
தொல்லையெல்லாம் பொறுப்பாங்க எங்கக்கா எங்களுக்கு பரிசா எங்கக்கா மனசோட இமயமல சிறுசு அம்மா இருக்காளே அந்த அம்மா தொடர்ந்து வரும் வரும் வாங்கி வருவாங்க தொடர்ந்து வரும் போதே சிலர் வரம் தருவே வருவாங்க வரமா வந்தம்மா வாங்கையுள்ள தங்கம்மா சிங்கந்தா எங்கம்மா பிறவி உண்டம்மா இந்த மகளுக்கோ தாய்க்கோ நான் மகனாக வேணும். యాక్చువల్లీ వాళ్ళు ప్రొజెక్టర్ ఆన్ చేయగానే నా వీడియోస్ అన్నీ వస్తాయేమో అనుకున్నాను. బట్ ఇలా ఫ్యామిలీతో మంచిగా వస్తుంది అనుకోలేదు. అది కూడా నా ఫేవరెట్ సాంగ్. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అండ్ లాస్ట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యానమాట. ఇది నాకు లైఫ్లో గుర్తుండిపోయే సర్ప్రైజ్ వీడియో అనిపించింది. అందుకే మీతో కూడా షేర్ చేసేసుకున్నాను. మీరందరూ షార్ట్ వీడియోస్లో చూసిండొచ్చు. బట్ ఇలా కూడా చూసేసి నన్ను మంచిగా మీరైతే బ్లెస్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకెక్కడైతే కేక్ కట్ చేశాను. నాకైతే 4 మంత్స్ నుండి షుగర్ క్రేవింగ్సే లేకునింది. బట్ ఈ కేక్ అయితే టేస్టీగా ఉన్నింది. నేనైతే ఎంత తిన్నానో అసలు. ఇంకెక్కడ కేక్ కటింగ్ అయిన తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు సాటర్డే నేను వెజ్జే తిన్నాను. ఇంకా అక్కడైతే నేనేమి వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.